భారత మాజీ ఉప ప్రధాని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారు విద్యార్థి దశ నుంచే నిత్యం అణగారిన వర్గాల పక్షపాతిగా పనిచేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి నిరుపేదల కోసం భూమి కావాలా, పంటలకు గిట్టుబాటు ధరలు కావాలా, రైతులు వ్యవసాయ కూలీల కోసం అహరహం కృషి చేశారు. అదేవిధంగా దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగించినటువంటి ఒక గొప్ప మహానేత. కుల వివక్షతకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా రాజభరణాలు రద్దు చేయాలని, బ్యాంకుల జాతీయకరణ చేయాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి చేయాలని సాగించినటువంటి అనేక పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి వాడు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి అటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు, పాలక విధానాలు రూపకల్పన చేయబడతా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం తగ్గకపోగా పెరుగుతూ ఉంది. ఉన్నవాడు మరింత కుబేరుడవుతున్నాడు, పేదవాడు కటిక పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నాడు. పోరాడి సాధించుకున్నటువంటి భూ సంస్కరణ చట్టం ఇవాళ అన్ని విధాల సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్రీ హోల్డ్ అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చట్టం తీసుకుని వచ్చి పోరాడి సాధించుకున్నటువంటి అసైన్మెంట్ యాక్ట్కు తుంగలో తొక్కి అణగారిన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ ఆధిపత్య కులాల చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి చట్టం చేస్తే ఆ చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఇవాళ పాలక ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతూ ఉంది. పైగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములను కొట్టేయాలనేటువంటి ఆలోచన తప్ప, పేదలకు భూమి ఉండాలా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఉండాలా, ఆత్మగౌరవంతో జీవించాలా అనేటువంటి ఆలోచనకు భిన్నంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు గతంలో ఎట్లయితే ఉన్నారో అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక పరిశ్రమ కానీ, ఎక్కడైనా ఒక రోడ్డు కానీ, ఏదైనా ఒక సంస్థ కానీ ఏర్పాటు చేయాలంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళ బంధువులంతా ఒక చోటికి చేరి ఆశ్రిత పెట్టుబడిదారులుగా మారిపోయి మొత్తం సంపదన అయితే ఎట్లయితే కొల్లగొడుతున్నారో ఆ తరహాలోనే భూములన్నీ కొల్లగొట్టుకోవడానికి కావలసినటువంటి వేదికలుగా ఇవాళ చట్టసభలు మారుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ఎవరికైనా భూమి కావాలంటే ఈ రాష్ట్రంలో విలువైనటువంటి భూములన్నింటినీ కూడా ఎకరా 99 పైసలకు కేటాయించడం అంటే ఇవాళ గ్రామాలలో 2 ఎకరాల సాగు భూమి లేక, ఒక 3 సెంట్లు ఇంటి స్థలం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్లకు భూమి ఇవ్వడానికి నిరాకరించేటటువంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కానీ ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు, లక్షల ఎకరాల భూములు సంపన్న వర్గాల చేతుల్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే వారి ఆశయ సాధన కోసం కృషి చేయడం అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక సమానత్వం సాధించడం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమి లేని నిరుపేదలకు భూమి దఖలుపరిచే విధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూ పోరాటాలకు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటరానితనము, వివక్షత ఇవాళ ఏ విధంగా అయితే ఏమంటామో ఇవాళ కులాంతర వివాహాలు చేసుకుంటే వాటికి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళపైన కూడా ఇవాళ దాడులు చేసి చంపేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇటువంటి వాటిపైన ఈ ఘటనలను తుది ముట్టించేటటువంటి పద్ధతిలో మనం పోరాటాలు, సామాజిక చైతన్యాన్ని రగిలించేటటువంటి పోరాటాలకు సిద్ధం కావడమే బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.